మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పడేసిన వ్యర్థాలను తొలగించేందుకు శ్రమిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. క్వింటాల కొద్దీ చెత్త చెదారం తీసి డంపింగ్ యార్డులకు తీసుకెళ్తున్నారు. కోళ్లు మేకల వ్యర్థాలను ప్యాకింగ్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. మేడారం పరిసరాల్లో దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మేడారాన్ని మొత్తం క్లీన్ చేసి గ్రామస్తులకు అప్పజెప్తామని తెలిపారు అధికారులు. మేడారం జాతరలో చెత్తా చెదారం శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. మేడారం పరిసరాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 6,000 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేస్తున్నారు. వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం జాతర ప్రాంగణాన్ని 8 జోన్లుగా విభజించారు. 14 డంపింగ్ యార్డులలోకి చెత్తా చెదారం తీసుకువెళ్తున్నారు. వ్యర్థాలను తీసేందుకు 10 జేసీబీలు 2 ట్రాక్టర్ల ద్వారా 20,000 టన్నుల చెత్తను తరలించారు. దుర్వాసన రాకుండా మేడారంలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మేడారంలో ప్లాస్టిక్ సీసాలు, మద్యం బాటిళ్లు, జంతువుల వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రిని వినియోగించి అక్కడే వదిలేశారు భక్తులు. ప్లాస్టిక్ కవర్లు డంపింగ్ యార్డులకు తరలించారు. 50,000 క్వింటాళ్ల కోళ్ల వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో నింపి హైదరాబాద్ కి తరలించారు. గ్రామం నుంచి వచ్చాము. నేను కరెక్ట్గా నెల అంతే 32 రోజులు అవుతుంది సార్. ఇక్కడికి వచ్చి మేము వచ్చిన దగ్గర నుంచి ఉదయం 6:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ చేస్తూనే ఉంటాం. మా చేసే వర్క్ కల్లా మా మేక వ్యర్థాలు, కోడి వ్యర్థాలు, ప్లేట్లు ఇలా షాపుల్లో చుట్టూ ఉన్నాయి. అలా ఖాళీ ప్లేస్లు పొలాల్లో ఉన్నాయి. మీ 31 రోజుల నుంచి అదే పని చేస్తున్నాం సార్ మేము. మేడారం పరిసరాలు చెత్తా చెదారంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వీటన్నింటినీ తొలగించేందుకు స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 6,000 మంది కూలీలు శుభ్రం చేస్తున్నారు. మేడారం, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం, నార్లపూర్, కొత్తూరు ప్రాంతాల్లో వ్యర్థాలను, చెత్తను తొలగించారు. మేము పొద్దున్న 6ంటికి వస్తున్నాము, మళ్ళీ మాడిపోతే 6ంటికి వెళ్తున్నాము. ఈ కోళ్ళు బోళ్ళు, తోళ్ళు బోళ్ళు, ఈ కాటికాలు బోటికాలు, కవర్లు, ఈ చేసాలు, బాటిలు మొత్తం క్లీన్ చేస్తున్నాం. మేము 6ంటి దాకా ఉంటున్నాం. సంపన్న కాడి నుంచి అదంతా క్లీన్ చేసాం. మేడారంలో చెత్తా చెదారం తొలగించారు. గుడారాలు వేసి వదిలేసిన కర్రలను తొలగించి ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మేడారంలో భక్తులు వదిలేసిన చెత్తా చెదారంని తొలగించామని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు. క్లీన్ చేస్తున్నామండి. 23 రోజులు ఈ రోజుకి చేయటం, మేము పని చేయటం అండి. క్లీన్గా చేస్తున్నాం. ఎక్కడైనా ఏమీ ఉండలేదు, గలీసు లేకుండా క్లీన్గా చేస్తున్నాం మేము. శుభ్రంగా పురుగులు పడ్డాయి కూడా తీసేస్తున్నాం. నాయన ఇస్తర్లో పురుగులు చండాలంగా తోళ్ళు కోళ్ళు చచ్చిపోయి ఎన్ని ఉండగానే క్లీన్ చేస్తున్నాం చేదరనకుండా. మేడారం జాతరకి ముందే ఇక్కడికి వచ్చామన్నారు ఆంధ్రాకి చెందిన కార్మికులు. జాతరలో భక్తులు వదిలేసిన వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు తొలగించామని తెలిపారు. పొలాల్లో భక్తులు వదిలేసిన వ్యర్థాలను పూర్తిగా తీశామని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు. మా మంత్రివర్యులు అయిన సీతక్క గారు ఈ పార్కులలో అంటే ఏదైతే పార్కింగ్ ప్లేస్లలో C1, C2 కానీ ఎటు కొత్తూరు, నార్లాపురం, ఊరటం, తర్వాత సబ్ స్టేషన్స్, తర్వాత నార్లాపురం, తర్వాత మొట్టగూడెం, ఎన్ని పార్కింగ్లలో రైతులకు ఇబ్బంది కాకుండా ఎక్కడైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, తిని పడేసిన వ్యర్థాలు, ఇస్తరాకులు కానీ, మొత్తం ఈ లిక్కర్ బాటిల్ కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనపడకుండా చేయాలనే సంకల్పంతో మేడం గారు, మంత్రి గారు ఆదేశాలతో వరకు ఈ రోజు వరకు కూడా మేము అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు నిర్మించారో ఆ పార్కింగ్ ప్లేస్లలో తిని పడేసిన వ్యర్థాలను తీసేసి మనం సేఫ్గా డంపింగ్ యార్డ్ చేస్తున్నాం. మేడారంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయని, ఆ కవర్లు భూమిలో కలిసిపోవని పారిశుద్ధ్య కార్మికులతో తరలించామని తెలిపారు పంచాయతీరాజ్ అధికారులు. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్కి తరలించామని తెలిపారు అధికారులు. 3 విధాలుగా మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాము. ప్రీ జాతర, డ్యూరింగ్ జాతర, పోస్ట్ జాతర. ప్రీ జాతర సంబంధించి డిసెంబర్ 15 నుంచి మొదలుపెట్టాము. అప్పటి నుంచి 2,500 మంది పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు పనిచేయటం, 150 మంది పంచాయతీ కార్యదర్శులు, జిల్లాలో ఉన్న ఎంపీఓలు, డిఎల్పీఓ, డిపిఓలు అందరూ కూడా పనిచేయడం జరిగింది. జనవరి 20 నుంచి డ్యూరింగ్ జాతర సమయంలో 4,500 మంది పారిశుద్ధ్య కార్మికులు, 500 మంది పంచాయతీ కార్యదర్శులు మరియు 200 మంది డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓలు
సూపర్వైజింగ్ ఆఫీసర్స్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేడారం పరిసర ప్రాంతాలు పూర్తిగా క్లీన్ చేసి గ్రామస్తులకు అప్పగిస్తామని తెలిపారు అధికారులు.